మరోవైపు అంటే ఏపీలో సహజ వనరులు ఇందాక చూసాం. అదేవిధంగా కూడా భూమికి సంబంధించి కూడా విచ్చలవిడిగా ఇటు 3 రాజధానులు అంటూ కూడా విశాఖ పరిపాలన రాజధాని అని చెప్పి కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ప్రభుత్వ అధికారులు కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్న అధికారులు సీఎస్ స్థాయి వ్యక్తులు కూడా వాళ్ళ అల్లుడు కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, ఆ విధంగా వాళ్ళందరూ కూడా చుక్కల భూములు, అసైన్డ్ భూములు ఈ విధంగా పూర్తిగా కూడా కబ్జాలు చేసినటువంటి పరిస్థితి. అంటే బెదిరించి రాయించుకోవడం కావచ్చు, అంటే కొనుక్కోవడం కావచ్చు, ఈ విధంగా రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ అప్పటి అధికార పార్టీకి సంబంధించిన నేతలు, అధికారులు పూర్తిగా ఈ సహజ వనరు భూమిని కూడా చెరబట్టారని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం. ఏపీలో సహజ వనరు అయిన భూమిని గత వైసీపీ పాలకులు చెరపట్టారు. 3 రాజధానులు అంటూ అమరావతి పరిధిని కుదించి దాని చుట్టుపక్కల వేల ఎకరాల పట్టా భూములు, అసైన్డ్ చుక్కల భూములు చేజిక్కించుకున్నారు. విశాఖే కార్యనిర్వాహక రాజధాని అంటూ ఉమ్మడి విశాఖ జిల్లా విజయనగరం చుట్టూ విలువైన భూములు హస్తగతం చేసుకున్నారు. నాటి ముఖ్యమంత్రి జగన్ బంధుగణం, సన్నిహితులు, ఆయన సకల పరివారం, మంత్రులు, వారి అనుచర గణం, ప్రభుత్వంలో నాడు కీలక స్థానాల్లో ఉన్న అధికారులు అత్యంత విలువైన భూముల్లో పాగా వేశారు. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జవహర్ రెడ్డి మేనల్లుడు, వారసుడు, కీలక అధికారి ధనుంజయ రెడ్డి బంధువులు కూడా విశాఖ పరిసరాల్లో ఖరీదైన భూములు కారు చౌకగా కొన్నారని అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. డజను మంది అఖిల భారత సర్వీస్ అధికారులు తమ పదవులను అడ్డం పెట్టుకుని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల ద్వారా తక్కువ ధరకే విలువైన భూములు దక్కించుకున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. ఇక జగన్ పాలనలో జరిగిన భూదందాపై రెవెన్యూ శాఖ ఇప్పటికే 2 దఫాలుగా నివేదికలు సీఎంకు సమర్పించింది. అయితే వాటిలో వైసీపీ నేతల భూదందాకు సంబంధించిన ప్రస్తావనే లేదు. ఏ ఒక్కరి అక్రమం గురించి నివేదించలేరు. మరి చివరగా సమర్పించే నివేదికలో అయినా విశాఖలో వైసీపీ పెద్దలు చేసిన భూదందాను ప్రస్తావిస్తారా, వివరాలు సమర్పిస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ, విజయనగరం, తిరుపతిలో పాటు అమరావతి పరిధిని తగ్గించిన తరువాత జరిగిన భూ క్రయ విక్రయాలపై సమగ్ర విచారణ చేయాలని ప్రజలు, ప్రజా సంఘాలు కోరుతున్నారు. ఇక ఈ దిశగా రెవెన్యూ శాఖ సర్కారుకు ప్రతిపాదించనుందా, వాటిపై చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, భూదందాలకు సంబంధించి జవహర్ రెడ్డి, అలాగే ధనుంజయ రెడ్డి, విజయసాయి రెడ్డి పైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడికక్కడ భూములను దోచుకున్నారు అని చెప్పేసి, సో దీనికి సంబంధించి సమగ్ర విచారణ అయితే జరపాలని చెప్పేసి డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూముల వ్యవహారం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి భూములకు సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. అయితే ఏవైతే ప్రధానంగా ఇటు అమరావతి అలాగే ఇటు విశాఖపట్నం ప్రధానంగా ఏం చేశారంటే, అమరావతిలో ఏదైతే ఉన్నారో ముందు నుంచి రాజధానిగా ఉన్నటువంటి ప్రకటించింది, దీన్ని ఒకసారిగా అక్కడ రాజధాని తీసేస్తామని చెప్పేసరికి భూముల రేట్లు పడిపోయి తిరిగి వాళ్ళ మనుషులే వాటిని చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వరకు కూడా చాలా చుక్కల భూములు ఇవన్నీ వాళ్ళ పరిధిలోకి, వాళ్ళ అనుచరుల చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఇక్కడ కార్యనిర్వాహక రాజధాని అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రకటించిన తర్వాత ఇక్కడ కూడా ఖచ్చితంగా వాళ్ళ భూములు ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఆ భూములు అన్నింటినీ కూడా కొన్ని బెదిరించి లాక్కున్నారు, కొన్ని అక్రమంగా లాక్కున్నారు. కొన్ని చోట్ల ఏవైతే అసైన్డ్ భూములు కావచ్చు, అలాగే 22 ఉన్న భూములకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా చేజిక్కించుకొని రికార్డులు మార్చుకొని కొన్ని భూములను అయితే నేరుగా వాళ్ళ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఒకసారి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అలాగే కొన్ని భూముల్ని పూర్తి స్థాయిలో కంపెనీలకు కేటాయించి ప్రభుత్వ స్థాయిలో బ్యాక్ ఎండ్ అంతా కూడా పనిచేసి వాళ్ళ మనుషులకి వాటికి తిరిగి రిజిస్ట్రేషన్ చేసినటువంటి వివరాలు ఉన్నాయి. సో ఇలా ఒక్కొక్కటి ఇప్పుడు ఇక్కడ కావాలంటే ఎన్సీసీ భూములు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఋషికొండలకు సంబంధించినటువంటి రాడిసన్ కావచ్చు, బే పార్క్ కావచ్చు, సో ఇవన్నీ కూడా చేతులు మారాయి. ఇవన్నీ లీగల్ గా మారినటువంటి పరిస్థితి. ఇవి కాకుండా ఆఖరిలో ప్రభుత్వం దిగిపోయే ముందు కూడా కొన్ని వందల వేల ఎకరాలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో భూములన్నీ కూడా జవహర్ రెడ్డి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ ధనుంజయ రెడ్డి వీళ్ళంతా అనుచరులు కూడా భారీ స్థాయిలో 596 జీవో ద్వారా కొట్టేశారని ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా సమర్పించడం జరిగింది. సో ఈ విశాఖపట్నంలోనే భారీ స్థాయిలో ఇటు భీమిలి నియోజకవర్గం కానీ భోగాపురం ఈ ప్రాంతాలన్నిటినీ ఒకసారిగా బయటకు వచ్చాయి. అయితే వీటికి సంబంధించిన వివరాలను మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పుడు నివేదిక సమర్పించారు. ఆ నివేదికలో ఉన్నాయా లేవా, శ్వేతపత్రంలో బయటకు వస్తాయా లేదని చూడాలి. ముందు 2 నివేదికలు లాంటి వివరాలు లేవు. ఇప్పుడు అధికారులు కూడా ఏంటంటే ఎవరైతే కింది స్థాయి అధికారులు వీళ్ళందరూ పాత్ర ఉంది, ఇప్పుడు వాటిని బయట పెడతారా లేదా, మధ్యాహ్నం
చంద్రబాబు నాయుడు గారు ప్రెజెంటేషన్ బయట పడతాయా లేదనేది చూడాల్సినటువంటి అవసరం